ఎంత బాగుందో, చక్కగా వచ్చాం, చక్కగా ఎంజాయ్ చేసి ఈరోజు ఎట్లాగైనా సరే బాగా ఎంజాయ్ చేసి వెళ్ళాలి. ఏంటి ఇవి ఉన్నాయా మాకెందుకులే. అరే ఏంటిది భలే ఉంది కుర్చీ. ఏంటి పాపమా? పెద్ద పెద్ద మనల్ని ఏం చేయలేకపోయి ఈ పాపం మనల్ని ఏం చేసేదిలే. సర్లే కాసేపు కూర్చుందాం కదా. ఈ పాపం అంతా ఏంటో దీని సంగతి చెప్తాం. ఆహా, ఇంకా నేను ఈ రోజు నుంచి ఎంజాయ్ చేస్తూ ఉండాలి, చేస్తా. ఇంకా మా ఊరు ఏంటి ఏపీలోనే మన ఒక నెంబర్ 1 స్థాయికి వెళ్ళాలి. ఆహా, టైం అయిపోయింది, ఇంక మనం వెళ్దాం. ఇదేంట్రా నాయన, అరే పాపమా ఏంట్రా మనం లేవట్లా? అసలుకే బయట అసలే బిజీ విత్ నో వర్క్, చాలా చెయ్యాలి. అరే రే రే ఎవ్వరు కూడా లేరుగా ఇక్కడ. ఎవరైనా వస్తే బాగుండిద్ది, ఎవరైనా వస్తే మనకి బాగుండిద్ది. రే రే లేవలేకపోతున్నాను రా, రే కాపాడాను రా, ఎవరైనా కాపాడాను రా నాయన. అరే నేను ఒక్కనే ఉన్నాను రా బాబు. రే నాయన ఎవరు లేరా, ఒక్కలేనురా. రే లేవట్లేదు అబ్బా, అవసరం కూర్చున్నాను రా. ఎవరు వచ్చారు? నా 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 నేనే అమ్మా. అన్నా సారీ అన్న, మీరు ఎవరన్నా? అన్న తెలీదన్నా, తెలీదన్నా. ప్రపంచంలోనే పేరు కోసం సైంటిస్టా? ఓకే సార్ గట్టిగా సార్ ఒక్క నిమిషం సార్, రండి సార్ ప్లీజ్ సార్. నా పేరు జోషి సార్. నాకు ఇది పాపం అని ఉంది సార్. ఈ కుర్చీ ఏదో కుర్చీలో తెలియ కూర్చున్నాను సార్, అసలు లేకపోతున్నాను సార్. మీరు పెద్ద సైంటిస్ట్ కదయ్యా, నన్ను లేకుండా దయచేసి అయ్యా ప్లీజ్ అయ్యా. సోషల్ డిస్టెన్స్ గురించి నేను ఇంట్రడక్షన్ చేసుకోవాలి. చెప్పండి అయ్యా, మీరు ఏమేమి పంపించారయ్యా? అబ్దుల్ కలాం మెదడు తయారు చేయమని నేనే చెప్పాను. అబ్దుల్ కలాం ఉన్నప్పుడు మీరు ఉన్నారయ్యా? చెప్పింది అనవసరమైన క్వశ్చన్ చేసావు అనుకో, కొద్ది చుట్టూ కూడా ఊడిపోయింది. ఓకేనా? ఎన్నో రాకెట్లు పంచాము. మనం చేసి పేపర్ చదవాలి. లేదయ్యా, పేపర్ చదివితే కానీ మిమ్మల్ని ఇప్పుడు చూడలేదయ్యా. ప్లీజ్ అయ్యా లేకుండా దయచేసి లేకుండా సహాయం అడుగుతున్నట్లేదు, నా మీద కౌంటర్ వేస్తున్నట్టు. కౌంటర్ కాదయ్యా, దయచేసి లేకుండా పట్టుకోబాక. ఓకేనా? నేను నిన్ను పట్టుకోవచ్చు. సైంటిస్ట్ ని. ఓకే, నువ్వు నా సహాయం కోరుతున్నావు. ఓకే ఓకే నేను ఇప్పుడు లేపాలి అంతేనా? అవునయ్యా లేకుండా. నేను ఇలాంటి వాళ్ళ కోసం చెప్పేది నేను మీలాంటి వాళ్ళందరి కోసమే ఒక పెద్ద సిస్టాన్ని కనిపెట్టాను అన్నమాట. ఒక నిమిషం. ఓకే, ఇన్పుట్ ఇస్ గోయింగ్, అవుట్పుట్. ఓకే, రోబోట్ కమ్ హియర్. ఓకే, మిస్టర్ రామ్, 2 నిమిషాలు చెప్పేది లెగుస్తావు నువ్వు. 2 నిమిషాలు నేను ప్రోగ్రామ్ ఇచ్చాను నీకు. ఇప్పుడు నేను 1 2 3 స్టార్ట్ అనగానే, లాంచ్ అనగానే నీకు నువ్వే కుర్చీతో కూడా లెగుస్తావు. పెద్ద పెద్ద రాకెట్లే పంపించా. నేను పై కుర్చీలో పైకి పంపిస్తాను. నేను పంపిస్తాను.
యా ఓకే గట్టిగా చేయి పట్టుకో. ఓకే లేవటానికి గట్టి పట్టుకున్నానయ్యా 1 2 3 లెగు. ఇదేమి లగవా? యా మన పరువు పోయేటట్టుందిగా. ప్లీజ్ అయ్యా ఎంత ఇరిటేటింగ్ ఇడియట్. వీడి ముందు మన పరువు పోయేటట్టుంది. సైలెంట్గా వెళ్ళిపో. నేను చిన్న విషయం మర్చిపోయాను, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంటుంది. అయ్యా సైంటిస్ట్ వచ్చాడయ్యా, వెళ్ళిపోయాడయ్యా, లేపలేదయ్యా. అయ్యా లెగలేకపోతున్నానే, అయ్యో లెగలేకపోతున్నానే, లేపండయ్యా. అయ్యో నేను అవసరం కూర్చున్నానే, నాకు తెలియలేదే. అయ్యో నాకు తెలియలేదే. అయ్యా 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 ఎవరు వచ్చారయ్యా? అయ్యా 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 నేను జోషినయ్యా, నా పేరు అయ్యా జోషి అయ్యా. ఒక్క నిమిషం అయ్యా, వినండి అయ్యా. ఏం చెప్పు. అయ్యా అందించారయ్యా వాళ్ళకి వస్తున్నారు అయ్యా. వాళ్ళ శిష్యులు. అయ్యా ఓకేనయ్యా. నేనెవరో తెలుసా? తెలీదయ్యా. నేను రౌడీని. రౌడీ అయ్యా, చూస్తుంటే అలాగే ఉన్నారయ్యా. అయ్యా 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 ఓకేనయ్యా. మీకు బాగా బాబు ఆగండి బాబు. అయ్యా అయ్యా నేను పేరు జోషి అయ్యా, నాకు తెలియక ఈ పాపంలో కూర్చున్నానయ్యా. దయచేసి నన్ను లేపండి అయ్యా. ఈ పాపంలో నుంచి లేపగానే ఒక సైంటిస్ట్ వచ్చాడయ్యా, సైంటిస్ట్ కూడా లేపలేదయ్యా. అయ్యా మీరేనా లేపలేదు? పాప ఏది కుర్చీ ఏది నువ్వు రాకపోవట్లేదు. కుర్చీలో డబ్బులు ఏమైనా ఇస్తావా? మీకు ఎంత కావాలన్నా అందిస్తానయ్యా. డబ్బులు కూడా మీకు ఇచ్చేస్తానయ్యా. మా వాళ్ళు చెప్తారు. అయ్యా మీ వాళ్ళు లేపగలుగుతారా అయ్యా? ఏంద్రా లేపండిరా తొందరగా. అయ్యా ఓకేనయ్యా. అయ్యా అయ్యా వీళ్ళు లేపలేకపోతున్నారయ్యా. అయ్యా అయ్యా మీరు చూడడానికి వీళ్ళు ముగ్గురు వెళ్తాము. తొందరగా అయితే లేపండి అయ్యా. అయ్యా లేపండి అయ్యా, దయచేసి లేపండి అయ్యా. అయ్యా 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 లేపండి అయ్యా. కూర్చున్నాడే ఒక సైంటిస్ట్ వచ్చాడు, ఒక రాజకీయ నాయకుడు అంట, రౌడీ అంట. ఎంతమంది వచ్చినా కానీ నాకు ఎవ్వరు లేపలేకపోయారే. అవసరం కూర్చున్నాడే. అయ్యో ఎవరైనా అయ్యా, ఎవరైనా అయ్యా, ఎవరైనా అయ్యా 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 మీ పేరేంటయ్యా? అయ్యా 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 మీ పేరేంటయ్యా? వస్తావా నాకు ఎప్పుడో తెలుసు. దయచేసి లేకుండా ఎప్పుడో నేను ఒక మొన్నే మంచి పవర్ఫుల్ మంత్రం ఒకటి తీసుకొని వచ్చాను. లేస్తానయ్యా. ఏం కాలేదు, గంటలు లేచి పరిగెడతాయి. థ్యాంక్ యూ అయ్యా. లేపండి అయ్యా దయచేసి. లేపండి అయ్యా. అయ్యా థ్యాంక్ యూ అయ్యా. లెగుస్తావు, అయ్యా లెగుస్తావు, లెగు లెగు లెగు. అయ్యా అయ్యా లేవట్లేదు అయ్యా. అయ్యా ఏదైనా చేయండి అయ్యా. అయ్యా 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 ఏదో చేయండి అయ్యా. ఏదో చేయండి అయ్యా. ఏదో చేయండి అయ్యా. అయ్యా రంగయ్య ఎన్ని మందులు ఇచ్చారు, అన్ని చేశారు, కొట్టారు, ఏం చేశారయ్యా? అయ్యా లేవలేదు మంత్రాలు కూడా పనిచేస్తుందంటే నువ్వు మామూలు కుర్చీలో కూర్చోలేదురా బాబోయ్. వస్తున్నా ఇంకో పవర్ఫుల్ మంత్రం ఇంకో పెద్ద తీసుకొని వస్తా నాకు. అయ్యా మీరు అయ్యా ముగ్గురు వచ్చారయ్యా. మీరు వెళ్ళిపోతాయ్యా. అయ్యా 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 ఎవరయ్యా ఇంకా నన్ను లేపేది? ఒక మాంత్రికుడు కూడా వచ్చాడు కదా, ఎవరు లేపలేకపోయారు అయ్యా. కొట్టాడు, రకరకాలు చేశాడు, కానీ ఎవరు లేపలేకపోయారు కదయ్యా. అయ్యా ఎవరైనా లేపండి అయ్యా. అయ్యా ఎవరైనా లేపండి అయ్యా. అయ్యా అయ్యా
బాబు ఎవరినైనా నువ్వు ఈ పాపంలో కూర్చుండిపోయావు. అయ్యా అయ్యా నా పేరు జోషి అయ్యా, నాకు తెలియలేదయ్యా ఈ చేయని పాపం అంటయ్యా. అయ్యా ఈ పాపం అనే దాంట్లో నేను కూర్చున్నానయ్యా. ఒక సైంటిస్ట్ వచ్చాడయ్యా, నన్ను లేపలేకపోయాడయ్యా. ఒక రాజకీయ నాయకుడు రౌడీలు వేసుకుని వచ్చాడయ్యా, అయినా కూడా నన్ను లేపలేకపోయాడయ్యా. చివరికి మాంత్రికుడు కూడా వచ్చాడయ్యా, అయినా కూడా నన్ను లేపలేకపోయాడయ్యా. నాకు చాలా బాధగా ఉన్నాయా. ఇంతకు మీరు ఎవరయ్యా? సరే బాధపడకు నాయన. అయ్యా ఎండిన ఎముకల్లో జీవం తెప్పించే దేవుడు మన కోసం ఉన్నాడు. అయ్యా ఇంతకు మీరు ఎవరయ్యా? నేను ఒక పాస్టర్ నాయన. పాస్టర్ అయ్యా? అయ్యా మీరు నన్ను లేపగలుగుతారయ్యా? అయ్యా కొంచెం దగ్గరికి రండి అయ్యా. నేను నిన్ను లేపలేను కానీ నాయన, అయ్యా నేను విశ్వసించిన దేవుడిని నేనైతే లేపగలవయ్యా. మీరు విశ్వసించిన దేవుడు నిజంగా లేపుతారా అయ్యా? అవునయ్యా. అయ్యా నన్ను ఈ పాపంలో నుంచి తీసేస్తాడయ్యా? ఖచ్చితంగా అయ్యా అయ్యా తొందరగా నన్ను లేపమని చెప్పండి అయ్యా. అయ్యా నేను ఏం చేయాలయ్యా? దానికి ఆయనకు ప్రార్థన చేయాలి. ఆయనకి ప్రార్థన చేయాలయ్యా? అవును. ఆయన ప్రార్థన చేస్తే మనకి ఏం చేస్తాడయ్యా? ఆయన మన పాపమును ఆయన రక్షించడానికే మన ఈ భూమి మీదకి వచ్చినాడు. అయ్యా అంటే ఈ పాపానయ్యా? అవును. ఈ పాపం నుంచి నన్ను తీసేస్తాడయ్యా? ఖచ్చితంగా తీసేస్తాను. అయ్యా అయ్యా అయితే నీకోసం నేను ఇప్పుడే ప్రార్థన చేస్తాను. అయ్యా అయ్యా నేను కూడా ప్రార్థన చేస్తానయ్యా. నువ్వు కూడా ప్రార్థించండి. అవునయ్యా. దయాళుడైన నా తండ్రి, ప్రభువా నాయన, ఇదిగో నాయన నువ్వు నిర్మించుకుంటున్నటువంటి ఈ బిడ్డ ప్రభువా అజ్ఞానంతో అవివేకంతో నాయన ఈ పాపంలో కూర్చుండిపోయాడు ప్రభువా. దయతో నాయన ఈ బిడ్డను రక్షించమని ఈ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. అలాగే నాయన ఈ పాపంలో వచ్చి నేను విడిపిస్తున్నాడు దేవుడు. పైకి చెప్పగలగండి దేవుడికి. అయ్యా థ్యాంక్ యూ అయ్యా. మీరు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు అయ్యా. వీళ్ళందరూ రక్షించలేకపోయినా ఈ ప్రపంచంలో ఎవ్వరు నన్ను రక్షించలేదయ్యా. అయ్యా దేవుడి గురించి ఎలా తెలుసుకోవాలో నాకు కొంచెం చెప్పండి అయ్యా. అయ్యా నేను చెప్పడం కంటే నాయన అయ్యా. ఈ చేతిలో ఈ జీవ గ్రంథాన్ని నీకిస్తున్నాను. ఈ జీవ గ్రంథం ఉందా అయ్యా? రోజు నాయన ఈ జీవ గ్రంథాన్ని చదివి దేవుని మహిమ గురించి తెలుసుకొని అయ్యా రక్షణ పొంది మారు మనసు పొంది అయ్యా. ఆ దేవుడే నీకు తోడుగా ఈ ఉండును జీవ గాక. గ్రంథాన్ని దేవుడే ఆమేన్. నమ్ముకుంటానయ్యా. అయ్యా ఈ జీవ గ్రంథంలో గల దేవుడు ఎంత నిజమైన దేవుడు, ఎంత అద్భుతంగా నన్ను రక్షించాడు. ఈ దేవునికి వందనాలు చెల్లిస్తూ ఇక నా జీవితం ఈ దేవునికే అర్పిస్తున్నాను.